వాళ్ళని వదిలిపెట్టాం. అలాంటి వాళ్ళని తప్పకుండా శిక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఆడుకుంటున్నారు, పైరవులకు ఆడుకుంటున్నారు. అన్నీ చూస్తున్నాడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. మీ అపవిత్రతతో చూస్తారు, తప్పకుండా శిక్షించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిని మీరే చూశారు, మొన్న ఎంపీ ఎలక్షన్లో దొంగ ఓట్లకి కేంద్రంగా చేశారు, చాలా దారుణంగా ప్రవర్తించారు. మళ్ళీ ఈరోజు దొంగ ఓట్లకు శ్రీకారం చుట్టారు. ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు మీ ఓటు ఒకసారి చూసుకోండి. ఓట్ల దొంగలు పడ్డారు, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే పిలిపిస్తున్న కార్యకర్తలకి, ప్రజలకి, మీరు కూడా మీ ఓటు కాపాడుకుంటే వీళ్ళ ఆటలు సాగవు. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎంత దుర్మార్గులంటే, ఎక్కడో ఒక ఐప్యాక్ అని ఒక ఏజెన్సీని పెట్టుకుని మీ ఓటుని రిమోట్ కంట్రోల్ ద్వారా తీసేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్ననే మీరు చూశారు, ఈరోజు పేపర్లో కూడా. ఆ ఐప్యాక్ అయితే సాక్షాత్ స్టేట్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో తిరుపతికి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మాయం చేసేశారు. ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా, అవసరమైతే గట్టిగా పోరాడతాం. ఎవరైతే ఆ ఫైల్స్ దొంగిలించారో వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఒకవేళ శిక్షించకపోతే శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే మీరు చూస్తున్నారు, ఈరోజు ఎర్ర చందనం, ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగ్లర్. ఏం చేశారు తమ్ముళ్ళు? ఆ స్మగ్లర్కి ఎక్కడ సీట్ ఇచ్చారు? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని, స్మగ్లర్ని ఈరోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా? మీరు చిత్తూరుకి సీట్ ఇస్తే ఈరోజు కేవీపల్లి పీలేరు దగ్గర నడి రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ని, గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మా పోలీసులకి, అయ్యా మీకేమైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్మగ్లర్లే రాజులైన తర్వాత ఇంకా పోలీసులు ఎందుకు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైనా సరే ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని.